హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఆప్టికల్ ఫైబర్. సో నేను ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకున్నది జియో ఆప్టికల్ ఫైబర్ గురించి, జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే కాదు. సో నేను ఒక 3 years నుంచి అయితే జియో ఆప్టికల్ ఫైబర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 yearsలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నాకు స్పీడ్ ఎలా ఉంది, కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, నేను కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ అనేది ఎలా ఉంది, అండ్ అలాగే సర్వీస్ ఎలా వస్తుంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం జియో ఫైబర్ తీసుకోవాలా లేదంటే జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా, సో ఇట్లా టోటల్ డీటెయిల్డ్ రివ్యూ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు కనుక ఆల్రెడీ జియో ఫైబర్ యూజ్ చేస్తున్నా లేదంటే జియో ఫైబర్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ రెండు కూడా జియో వాళ్ళవే కదా. జియో ఎయిర్ ఫైబర్ వచ్చాక మనకి జియో ఫైబర్ కనెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గించేశారని చెప్పుకోవచ్చు. మనకు అక్కడ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఎక్కువగా జియో ఎయిర్ ఫైబర్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ ఏరియాలో మీరు ఏ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే మీ ఏరియాలో ఏ బ్రాడ్బ్యాండ్ అవైలబుల్గా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే మింత్రాలో కానీ, ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. జియో ఆప్టికల్ ఫైబర్లో మనకి ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ 2 కనెక్షన్స్ కూడాను అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ తీసుకునే వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 3 months కానీ లేదంటే 6 months కానీ లేదంటే 12 months కానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్లాన్స్ బట్టి ఉంటుంది. మనకి బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది మనకి 599 అంటే వితౌట్ జిఎస్టీతో 599 ఉంటుంది కదా. విత్ జిఎస్టీ కలుపుకున్నట్లయితే 707 రూపీస్ అవడం జరుగుతుంది పర్ మంత్. సో ఇది మీకు 6 months కనుక మీరు అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఏవి ఉండవని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఫ్రీ 4K సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే ఫ్రీగా డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ప్రీపెయిడ్ లో చూసుకున్నట్లయితే ప్రీపెయిడ్ లో మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే 1500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఇందులో 500 వరకు కూడా రిఫండ్ అమౌంట్ అనేది ఉంటుంది. అదే మీకు 4K సెటప్ బాక్స్ కూడా కావాలనుకున్నట్లయితే టోటల్ 2500 రూపీస్ అనేది మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో 1500 రూపీస్ వరకు కూడా మీకు రిఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంటర్నెట్ మాత్రమే ప్లాన్ మీరు తీసుకున్నట్లయితే ఇందులో ఓన్లీ వాళ్ళు డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఏదైతే మీరు 2500 పెట్టి తీసుకుంటారో ఇందులో మనకి 4K సెటప్ బాక్స్ తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ లో మనకి డిఫాల్ట్ గా ఓటీటీ బండిల్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ ఓటీటీ బండిల్ కోసం అయితే మీరు 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే మనకి ప్రీపెయిడ్లో చూసుకున్నట్లయితే ప్రీపెయిడ్లో ఉన్న ప్లాన్స్లో ఏంటంటే మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఏది కూడా రాదని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో ఫైబర్లో బేసిక్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 30 MBPS ప్లాన్తో రావడం జరుగుతుంది. ఇది పోస్ట్ పెయిడ్లో అవైలబుల్గా ఉంటుంది, ప్రీపెయిడ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అదే ప్రీపెయిడ్లో చూసుకున్నట్లయితే మనకి 399 రూపీస్ ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 470 రూపీస్ పర్ మంత్ అవుతుంది. అదే దీనికి ఎక్స్ట్రాగా 200 కలుపుకున్నట్లయితే మనకి పోస్ట్ పెయిడ్లో ఓటీటీతో కలిపి రావడం జరుగుతుంది 599 రూపీస్కి. ఏదైతే మీరు పోస్ట్ పెయిడ్ తీసుకుంటారో ఈ పోస్ట్ పెయిడ్లో మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అనుకున్నట్లయితే ఓన్లీ మీరు డేటా ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి 399 రూపీస్ ప్లస్ 18% GSTతో 470 రూపీస్ అవుతుంది. బట్ ఏదైతే ఇది ఉందో ఇది 6 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో డేటా విషయానికి వస్తే జియో ఫైబర్లో మనకి అన్లిమిటెడ్ డేటా అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ డేటా అనేది చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 3300 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3300 GB అనేది చాలా ఎనఫ్ అని చెప్పుకుంటాను. అలాగే ఏదైతే మనకి జియో ఎయిర్ ఫైబర్ ఉందో ఎయిర్ ఫైబర్లో మనకి వీళ్ళు అన్లిమిటెడ్ అనే చెప్పారు, బట్ ఇది మనకి 1000 GB మాత్రమే లిమిట్ వస్తుంది. సో ఈ 1000 GBనే ఎనఫ్ అనుకుంటే ఇక్కడ మనకి 3300 GB ఏదైతే వస్తుంది ఇది చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉంటాయో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్లో మీరు 3 months లేదంటే 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకుంటారు కదా. ఈ పీరియడ్ అయిపోయాక అంటే మీకు 6 months అయిపోయిన తర్వాత లేదంటే 12 months అయిపోయిన తర్వాత మీకు కావాలంటే మంత్లీ బిల్ సైకిల్ పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ మీరు 6 months లేదంటే 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవచ్చు. అలాగే ప్లాన్స్ విషయానికి వస్తే ఈ ప్లాన్స్ అన్నిటి గురించి కూడాను నేను డెడికేటెడ్గా వీడియో అయితే చేయడం జరిగింది. జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉంటాయి, జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవన్నీ కూడాను మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ అయితే ఉంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో అవి కూడా కవర్ చేస్తే వీడియో చాలా లెంత్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే కవర్ చేయట్లేదు. ఇందులో బేసిక్ ప్లాన్ మాత్రం చూసుకున్నట్లయితే మనకి 30 MBPS స్పీడ్తో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి
ప్రీపెయిడ్లో చూసుకున్నట్లయితే విత్ జిఎస్టీ 470 రూపీస్ అవుతుంది. అలాగే పోస్ట్ పెయిడ్లో చూసుకున్నట్లయితే విత్ జిఎస్టీ మనకి 707 రూపీస్ విత్ ఓటీటీ అప్లికేషన్స్తో రావడం జరుగుతుంది పోస్ట్ పెయిడ్లో. అయితే నెక్స్ట్ స్పీడ్ విషయానికి వస్తే, స్పీడ్ అనేది నేను యూజ్ చేస్తుంది 30 Mbps స్పీడ్ అని చెప్పుకోవచ్చు. నేను యూజ్ చేస్తున్న డివైజెస్ విషయానికి వస్తే నేను ఒక 3 స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక ల్యాప్టాప్ ఉంటుంది, అలాగే ఒక 4K సెటప్ బాక్స్ ఉంటుంది, అండ్ అలాగే ఐఓటీ డివైజెస్ కూడా ఉంటాయి. అంటే గూగుల్ హోమ్ కానీ, లేదంటే స్మార్ట్ బల్బ్స్ కానీ, లేదంటే స్మార్ట్ ప్లగ్స్ కానీ. సో ఇట్లాంటివి కూడాను నేను మొత్తం అంతా కలిపి యూజ్ చేయడం జరుగుతుంది. సో నా డేటా యూసేజ్ ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే, నేను ఇన్ని సంవత్సరాలుగా మ్యాక్సిమం నేను యూజ్ చేస్తుంది 900 GB వరకు మాత్రమే యూజ్ చేయగలిగాను. సో నాకు ఏదైతే 3300 GB వస్తుందో ఇందులో నేను ఓన్లీ మనకి 900 GB వరకు మాత్రమే యూజ్ చేయగలిగాను. మిగతా అంతకు మించి నాకు యూసేజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. నేను ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ బ్రౌజ్ చేస్తుంటాను, అలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఏదైనా బ్రౌజింగ్ కానీ, లేదంటే టీవీలో జనరల్గా ఇంట్లో వాళ్ళు చూసే టీవీ ఛానల్స్ కానీ, మనకేంటంటే జియో ఫైబర్లో వచ్చే టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ మీద బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ టీవీ ఛానల్స్ అన్నీ కూడా నాకు ఈ డేటాతోనే కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే వీళ్ళు ఏదైతే మనకి జియో ఆప్టికల్ ఫైబర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే స్పీడ్ మనకి ప్రామిస్ చేస్తున్నారో అదే స్పీడ్ మనకి కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 30 Mbps స్పీడ్లో మనకి 30 Mbps అప్లోడ్ స్పీడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 30 Mbps డౌన్లోడ్ స్పీడ్ కూడా దొరకడం జరుగుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా చాలామంది ఏంటంటే డౌన్లోడ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అప్లోడ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వచ్చినా, లేదంటే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది మనకి అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు సేమ్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సర్వీస్ ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే, నేను యూజ్ చేస్తున్న ఈ 3 yearsలో కూడా నాకు ఆల్మోస్ట్ చెప్పుకుంటే నాకు 1 or 2 times మాత్రమే నాకు కంప్లైంట్ అనేది రావడం జరిగింది. ఆ 2 times కూడాను నేను ఎవరైతే లోకల్ పర్సన్ ఉంటారో లోకల్ టెక్నీషియన్కి కాల్ చేసి కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళు వెంటనే రిజాల్వ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇంతవరకు నేను 3 yearsలో కూడాను ఒకసారి కూడాను కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే నాకు రాలేదు. సర్వీస్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే జియో వాళ్ళు వీళ్ళ యొక్క ఓన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే వీళ్ళు ఒక సిటీలో కానీ, లేదంటే ఒక ఏరియాలో చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఓన్ ఫోల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుని వైరింగ్ అంతా కూడాను దాని మీద చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడాను మనకి లైన్ లాస్ అనేది రావడం లేదు. సో దీనివల్ల మనకి ఇంటర్నెట్ అనేది కంటిన్యూగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ కూడాను డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో జియో ఫైబర్లో మనకి కంప్లైంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే జియో ఎయిర్ ఫైబర్లో కంప్లైంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ రెండు అవైలబుల్గా ఉన్నట్లయితే మీరు మాత్రం జియో ఫైబర్ని చూస్ చేసుకున్నారని నేను చెప్తాను. మనకి జియో ఆప్టికల్ ఫైబర్ కి కాంపిటేటర్స్ ఎవరున్నారు అని చూసుకున్నట్లయితే మేజర్ గా మనకి ఎయిర్టెల్ ఉంటుంది. అండ్ అలాగే మేజర్ సిటీస్ లో చూసుకున్నట్లయితే యాక్ట్ ఫైబర్ కూడాను మనకి జియో ఫైబర్ కి కాంపిటేటర్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మన ఛానల్లో కూడాను యాక్ట్ ఫైబర్ గురించి కూడాను ఇన్స్టాలేషన్ వీడియో వస్తుంది. అండ్ అలాగే ప్లాన్స్ గురించి, అలాగే సర్వీస్ ఎలా ఉంది, టోటల్ డీటెయిల్డ్ రివ్యూస్ అనే యాక్ట్ ఫైబర్ గురించి కూడాను మన ఛానల్లో రాబోతుంది. సో ఈ వీడియోస్ కనుక మీరు చూడాలనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. జియో ఫైబర్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకునే ముందు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యూజ్ చేశాను, అట్ ద సేమ్ టైం జియో ఫైబర్ కూడా యూజ్ చేశాను. సో ఈ రెండిట్లో కూడా నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అట్ ద సేమ్ టైం నాకు ఇంతవరకు కూడాను కస్టమర్ కేర్కి కాల్ చేసే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే నాకు కంప్లైంట్స్ అయితే ఎప్పుడు లేవు, నా కనెక్షన్ కూడా ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యే ఇది లేదు. 1 or 2 times లోకల్లో మాత్రం ప్రాబ్లం వస్తే అది లోకల్ టెక్నీషియన్ నాకు వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ జియో ఫైబర్లో మనకి లోకల్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద సర్వీస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్గా కాల్ చేసేది లోకల్ టెక్నీషియన్కే కాల్ చేస్తారు కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానం బట్టి మనకి టోటల్గా ఈ సర్వీస్ ఎలా ఉంటుందనేది డిపెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. సో అందుకోసం జియో ఫైబర్లో మనకి కంప్లైంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదే ఎయిర్ ఫైబర్లో చూసుకున్నట్లయితే ఏ ఏరియా కానీ ఎప్పటికీ ఎలాంటి టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ కూడాను కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది మనకి 5G నెట్వర్క్ మీద బేస్ అయ్యింది కాబట్టి దాంట్లో కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే జియో ఫైబర్లో ప్రోస్ విషయానికి వస్తే స్పీడ్ అనే చెప్పుకోవచ్చు. సో నేను ఏదైతే స్పీడ్ 30 Mbps లేదంటే 100 Mbps స్పీడ్ తీసుకుంటున్నానో నాకు స్పీడ్ సేమ్ అయితే వీళ్ళు ప్రామిస్ చేసినట్లుగా వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు డౌన్లోడ్ స్పీడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ రెండు కూడాను సేమ్ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రైస్. సో ఈ ప్రైస్ విషయానికి వస్తే ఇందులో మనకి
10 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి ఉంటుంది. 10 ఎంబీపీఎస్ 398 రూపీస్ అయితే అవడం జరుగుతుంది. 10 ఎంబీపీఎస్లో మనకి 10 ఎంబీపీఎస్ డేటాతో పాటు మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తారు. అదే మనకి 40 ఎంబీపీఎస్లో కనుక కావాలనుకున్నట్లయితే 470 రూపీస్ విత్ జిఎస్టీతో రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను మనకి బేసిక్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇనిషియల్గా తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఎఫర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇదే ప్రైస్కి మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, అలాగే బెటర్ సర్వీస్ దొరుకుతుంది, అండ్ అలాగే బెటర్ మనకి స్పీడ్స్ కూడాను అందుబాటులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోస్ వచ్చేసరికి మనకి కనెక్టివిటీ. సో వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఏరియా అవ్వచ్చు, లేదంటే ఆ సిటీ అవ్వచ్చు, వీళ్ళు ఓన్గా ఒక నెట్వర్క్ అంతా కూడాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఓన్ ఫోల్స్ కానీ వీళ్ళు వైరింగ్ అంతా కూడాను చాలా కేరింగ్గా ఉంటుంది. సో మెయిన్గా మనకి ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో మెయిన్గా ఇష్యూ చేసేది ఏంటంటే మధ్యలో ఎక్కడ కేబుల్స్ కట్ అయిపోవడం కానీ, లేదంటే ఎవరైనా కావాలని కేబుల్ కట్ చేయడం కానీ. సో ఈ ఇష్యూస్ వల్ల మనకి ఎక్కువ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బట్ జియో వాళ్ళు వీళ్ళ యొక్క ఓన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడాను వీటిని టచ్ చేసే అంత ఇదిగా లేదని చెప్పుకోవచ్చు. సో ఇదంతా పకడ్బందీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి లైన్ లాస్, అదే కనెక్షన్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి బెటర్ సర్వీస్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. కాన్స్ విషయానికి వస్తే అవైలబిలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇది అన్ని ఏరియాలో అవైలబిలిటీ లేదు. మేజర్గా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మెట్రో సిటీస్ కానీ, లేదంటే స్మాల్ స్కేల్ సిటీస్లో కూడాను కొన్ని ఏరియాస్లో మాత్రం వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే వీళ్ళు కనుక పల్లెటూరు వరకు కూడా, లేదంటే విత్ ఇన్ సిటీ లిమిట్స్లోనే టోటల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చుకున్నట్లయితే చాలా కస్టమర్ బేస్ అయితే వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు నవేడేస్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే జియో ఎయిర్ ఫైబర్ వచ్చిందో, ఎయిర్ ఫైబర్ వచ్చాక జియో ఫైబర్ కనెక్షన్స్ కూడా తగ్గించేశారని చెప్పుకోవచ్చు. మీకు అక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఓన్లీ ఎయిర్ ఫైబర్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్. సో వీళ్ళు కస్టమర్ సపోర్టు మ్యాక్సిమం మనకి జియో ఫైబర్లో కంప్లైంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మీకు కంప్లైంట్ వచ్చాక కూడాను మీరు కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ అవ్వాలంటే చాలా టైం టేకింగ్ పని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కస్టమర్ కేర్కి అంత తొందరగా రెస్పాండ్ అవ్వరు. అండ్ అలాగే వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్గా జియో ఫైబర్ యొక్క టోటల్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 3 yearsలో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ప్రెసెంట్ టైంలో మీరు ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఓన్లీ ఎయిర్ ఫైబర్ని అయితే స్కిప్ చేయండి. అది ఎయిర్టెల్ అవ్వచ్చు, లేదంటే జియోలో అవ్వచ్చు. ఎయిర్ ఫైబర్ని అయితే స్కిప్ చేసి ఆప్టికల్ ఫైబర్ మీకు యాక్ట్ అవ్వచ్చు, లేదంటే జియో ఫైబర్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మీకు సర్వీస్ వైజ్గా కానీ, లేదంటే స్పీడ్ వైజ్గా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.